అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో. అలాగే ఆయన మీద ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది. ఆయన ఇప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. ఇప్పుడు నిన్నటిదాకా కూడా లేదు, ఫోక్సో చట్టం ఎప్పుడైతే అఫైర్ అయిందో, అరే మైనర్ బాలికను రేప్ చేశాడట, రేప్ చేసిన వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రకరకాల మీడియాలో రకరకాల పెద్దలు అనలిస్టులు వచ్చి వారి విశ్లేషణ కూడా వారు ఇవ్వడం జరిగింది. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో జానీ మాస్టర్ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేశాడు. అంటే తెలిసి చేసిన తప్పు ఉంది, తెలియక చేయని కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. ఆ తప్పులేంటి, అసలు జానీ మాస్టర్ నేరస్తుడు అనడానికి TV9 వారు మన ముందు ప్రవేశపెట్టిన ఆధారాలేంటి, ఈయన్ని ఎలాగైనా సరే ఈ కేసులో బదనాం చేయాలి, వాళ్ళ భార్యను కూడా బదనాం చేయాలని TV9 వారు పడుతున్న ప్రయాస ఏంటి, అవన్నీ మీ ముందు తీసుకొస్తాను. ఇది నేను మహాసేన మీడియా ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్న వీడియో ఇది. దీనికి నా తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఇక మ్యాటర్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఈయన తెలిసి తెలియక చేసిన తప్పులు అని చెప్పాను కదా, తెలిసి చేసిన తప్పు ఒకటి ఉంది, తెలియక చేసిన తప్పులు ఓ రెండో మూడో ఉన్నాయి. అవేంటో చూపిస్తాను. ఇతను తెలిసి చేసిన తప్పులేంటి, తెలియక చేసిన తప్పులేంటి. తెలిసి తెలియక అంటే అతను చేసినవన్నీ తెలిసి తెలియని వయసులో చేసాడని కాదండి, తెలిసి చేశాడు, తెలియక కొన్ని జరిగాయి. అవి ఏంటో చూద్దామండి. మొట్టమొదట అతను తెలిసి చేసిన తప్పు ఏంటంటే ఇంటెన్షనల్గా కావాలని అతను తప్పు చేశాడు. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ భార్య పేరు సుమలత గారు, తర్వాత ఆయేష గారు అని 2 పేర్లు ఉన్నాయి ఆమెకి. ఆవిడ నాకు అసలు ఈ లైఫ్లో నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నా భార్య అని చెప్పి ఆయన మాట్లాడిన ఒక వీడియో కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు అంత నమ్మకంగా ఉన్న భార్య, అంత బాగా చూసుకునే భార్య తనకు ఉండగా ఇతను మరొకరితో వివాహేతర సంబంధం నడిపించాడు. అంటే తన భార్యని చీట్ చేశాడు. అతను చేసిన మొదటి తప్పు భార్యని చీట్ చేయటం అండి. అతను చేసిన ఈ తప్పుకే దాన్ని మించిన శిక్ష ఈ రోజున అతను అనుభవించే పరిస్థితి వచ్చింది. అంటే మిగతా మీడియా ఛానల్స్ కానీ ఇవి కానీ ఎంత చిన్న తప్పు చేస్తే ఇంత పెద్ద శిక్ష విధించేస్తారు, అది వేరే విషయం. కానీ అతను తెలిసి చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ భార్యకి ద్రోహం చేశాడు, మరొక మహిళతో అతను సంబంధం పెట్టుకుని. ఇక తెలియక అతను చేసిన తప్పులు అంటే అతను ప్రమేయం లేకుండా జరిగిన తప్పులు ఏంటి చెప్పనా, అతను ఒక ముస్లింగా పుట్టడం, ఈవేళ అతను పడుతున్న ఈ బాధకి, అతని మీద జరుగుతున్న దాడికి 200% ఇది కారణం, అతను పుట్టుక కారణం. అది అతని చేతిలో లేదు, కానీ ఈవేళ అతను పడుతున్న శిక్షకు అది కూడా ఒక కారణం. మూడో తప్పు ఏంటంటే అండి, అతను ముస్లింగా పుట్టాడు. ముస్లింగా పుట్టినప్పుడు చక్కగా ఏ టైర్ల వ్యాపారం పెట్టుకోకుండా, ఏ కళ్ళజోళ్ళ వ్యాపారం పెట్టుకోకుండా, లేకపోతే ఏ ఫ్రూట్స్ బిజినెస్ చేసుకోకుండా అతను కష్టపడి నేషనల్ అవార్డు సాధించే స్థాయికి ఎదిగాడు. అది కూడా అతను చేసిన తప్పండి. నేషనల్ అవార్డు సాధించడం అనేది అతను చేసిన తప్పు. నేషనల్ అవార్డు గ్రహీతట ఇతంది మన నెల్లూరు అంటున్నాను. నెల్లూరు జిల్లాలో ఉన్న మన యువకుడు ఒకడు నేషనల్ అవార్డు సాధించాడు. అది ఒక ముస్లిం అయి సాధించవచ్చండి? అబ్బాయి ఎంత తప్పది. చిన్న కులం వాళ్ళు కానీ లేకపోతే ఇలాంటి మైనారిటీ మతాల నుంచి కానీ అంత సీన్కి వెళ్ళిపోకూడదమ్మా. వెళ్తే దాన్ని అదంటే ఇష్టం లేనివాళ్ళు, ఆ విజయం సాధించడం ఇష్టం లేనివాళ్ళు చాలామంది ఉంటారు. కొద్దిమంది అంటే చాలామంది అంటే అన్ని కులాల్లో ఎంతోమంది ఉత్తమంలో ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తోనే ఆయన అక్కడ దాకా వెళ్ళాడు. అది నచ్చని కొద్దిమంది ఉంటారు. అందులో ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు, అందులో హిందూస్ ఉండొచ్చు, అందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు, లేదా ఇతను సాటి కొరియోగ్రాఫర్లు ఉండొచ్చు, ఇతనికి వచ్చిన అవకాశాలు భరించలేని కడుమంటగాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నువ్వు అంత దూరం వెళ్ళిపోతే ఊరుకుంటారా? నన్ను ఊరుకున్నారా? నేను ఎక్కడో కూర్చొని ఉత్తరగంజలో ఏమంది వేస్తూ ఏసారి 4 సార్లు తర్వాత గొడవలు పెట్టుకున్నది కానీ నా జోలికి ఎవరు రాలేదు. నేను ఉన్న చోట ఉండకుండా ఎమ్మెల్యే సీట్ సాధించే స్థాయికి వెళ్తే ఊరుకుంటారా? తొక్కి పారేరా. లేనిపోని అన్ని కథనాలు మా TV9 లాంటి ఛానల్స్ కథనాలు వండి వచ్చేవా, ప్రజలను బ్లాక్మెయిల్ చేసేరా. భలే ఎవడు జాని, నువ్వు ఎక్కడ ఉండాల్సినోడు అక్కడ ఉండాలి. నువ్వు నేషనల్ అవార్డుకి వెళ్ళగలుగుతావు. ఇక 4వ తప్పు రాజకీయాలు. నువ్వు కొరియోగ్రాఫర్ దగ్గర ఉన్నవా, నువ్వు మళ్ళీ రాజకీయ పార్టీలో చేరావు. ఆ రాజకీయ పార్టీలో ఆ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారికి నువ్వు చేరువైపోయి అతని అభిమానం చూరుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు ఎదుటోళ్ళు. భలే ఎవడువే నువ్వు. రాజకీయం, ఇవండి అతను చేసిన తప్పులు. ఈ 3 మాత్రం బలంగా పనిచేసాయి. ఇది అతని ఫేట్ని మార్చింది. అంటే అతను ఇంటెన్షనల్గా చేసిన తప్పు. అతను చేసిన తప్పు ఏదన్నా ఉందా అంటే తన భార్యను మోసం చేయడమే తప్పు అతను చేసింది. తన భార్య మనసుకి మానసిక క్షోభ క్రియేట్ చేశాడు. పోనీ ఆ భార్య ఏమన్నా వేధించేది, వెంటాడేది, లేకపోతే మరో నరకం చూపించేది కాదు. అతని మాటలోనే విన్నాం. తల్లిలా నన్ను కడుపులో పెట్టుకుని చూసింది, నన్ను కాపాడింది అని మోకాళ్ళ మీద కూడా ఐ లవ్ యూ చెప్పిన వీడియోని అదే ఉంది, ప్లే చేస్తాను ఇప్పుడు. అయితే ఆ వీడియోని మా TV9 వారు మరో విధంగా వాడుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. మరి అలాంటి గొప్ప భార్య ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఎందుకయ్యా ఈ పులిహోర పనులు? ఈ పులిహోర పనులు ఇప్పుడు ఎక్కడా తీసుకొచ్చే చూసావు నువ్వు? ఇది జానీ మాస్టర్ చేసిన తప్పులు. అది అయిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళ భార్య సంగతి. అంటే వీళ్ళు ఎవరైతే కింద నుంచి ఎదిగారో వాళ్ళందరినీ కొట్టుపారైనాక ఒకటే స్ట్రాటజీ వాడుతున్నారండి.
నేను జానీ మాస్టర్ విషయాన్ని సీరియస్ తీసుకోపోతాను ఏమన్నా సర్లే ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి కదా అని. కానీ ఇతన్ని వేధించిన విధానం నా జీవితంలో నాకు ఎదురైన ఈ ఆటుపోట్లన్నింటికి చాలా దగ్గరగా ఉంది. అదేంటనేది మీకు చెప్తాను. ఇక్కడ మరో దరిద్రం ఏంటంటే ఈ అరాచకంలో జానీ భార్య హస్తం కూడా ఉండడం, పైగా మతం మార్చుకుని జానీని పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించేదని కూడా. జానీ మాట వినుకుంటే అమ్మాయి ఏమి మీర్జాపూర్ మహారాణి కాదు, వందల వేల కోట్ల ఆస్తులేమో అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి జానీ మాస్టర్ ఇచ్చిన జీతం మీద ఆధారపడి బతికే మహిళ. ఒకవేళ నిజంగా భార్య ఆ వేల కోట్ల ఆస్తి దొబ్బేయడానికి లేకపోతే 100 ఎకరాల ఆస్తి దొబ్బేయడానికి వాళ్ళ భర్తతో ఏదో చేయించిందంటానికి ఏం లేదు. అమ్మాయే జానీ మాస్టర్ ఇచ్చే జీతం మీద ఆధారపడతా ఉంటే అలాంటి ఒక వర్కర్ని తనకి సవితిగా తీసి తెచ్చి పెట్టుకోవడానికి అసలు ఆడపుట్టు ఎవరైనా ఆ సాహసం చేస్తారా, ఆ పని చేస్తారా? కానీ టీవీ నేను చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మహిళ ఎవరైతే జానీ మాస్టర్ మహిళ అమ్మాయి మీద దాడి చేసిందట. ఆ దాడి ఎందుకు చేసిందని చెప్తున్నారు తెలుసా టీవీ నైన్ వాళ్ళు? తన భర్తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కాబట్టి కొట్టిందంటున్నారు. అరే రే రే రే, అలా జరగదండి. ఎక్కడన్నా ఒక భార్య వెళ్ళి ఒక మహిళ మీద దాడి చేసిందంటే ఎందుకు చేస్తుందో తెలుసా? నా భర్తతో ఏడు అక్రమ సంబంధం, నా భర్త తిరుగుతుందేంటి, నా భర్త దొరికండి ఇంకెవరు దొరకలేదా అని పడిపోతారు ఆడపిల్లలు. ముస్లిం ఆడపిల్లన్నా అలాగే పడుతుంది, హిందూ ఆడపిల్లన్నా అలాగే పడుతుంది, క్రిస్టియన్ ఆడపిల్లన్నా అలా పడుతుంది తప్ప మా ఆయన్ని నిన్ను ఇష్టపడుతున్నాడట, నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నువ్వు ఒప్పుకుంటావు లేదని చావబడతారు ఆడవాళ్ళు. అరే రే, అలాంటి ఫీమేల్ ఐడియాలజీ ఉంటుంది అసలు. పోనీ నిజంగానే అమ్మాయి మహారాణి కుటుంబం నుంచి వచ్చింది, అమ్మాయిని ఎలాగైనా సరే వాళ్ళ భర్తకి అంటగలిపిస్తే ఆ వేల కోట్లు ఆశ వస్తుందంటే పోనీ అలా చేసిందన్నకి ఎంతో కొంత ఆలోచించవచ్చు. అరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంది అమ్మాయి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, వాళ్ళు జీతం ఇస్తారు అమ్మాయికి. అలాంటి అమ్మాయిని నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు మతం మార్చుకుని పెళ్లి చేసుకుని ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళ భార్యలు దాడి చేసిందని టీవీ నైన్ నిస్సిగ్గుగా చెప్తుందండి. నాకు తెలిసి ఈ వీడియో మీద స్ట్రైక్ కొట్టడం లేదా నా మీద కేసు పెట్టడం పెడతారు వాళ్ళు. కానీ మరి ఇంత ఘోరం కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ మంది కాదండి ఎలా ఉంటామండి? అరే మనం పుట్టింది మనిషి పుట్టుకే కదండి, ఇదేం అడవైతే కాదు కదా. ఒక బలమైన జంతువు ఇంకో బలహీన జంతువుని చంపేస్తుంటే చూస్తూ ఊరుకునకి, కానీ అడవిలో జంతువులే ఊరుకోవట్లేదు అలాగా. మనం ఎలా ఊరుకుంటామండి? అందులోని ఇది మహాసేనండి, రాజేష్ మహాసేనండి, ఊరుకుంటాడా? ఈ విషయంలో ఏ సంబంధం లేని మహిళ వాళ్ళ భార్య, పైగా చాలా వేదనకు గురై ఉండుంటుంది. భర్తతో పలానా అమ్మాయితో ఇలా రిలేషన్ ఉంది అనేది ఒక బాధ. ఆ బాధలో ఉండగానే భర్త బదనాం అయిపోయాడు, ఇప్పుడు దాకా అతను ఇంత కష్టపడి ఎదుగునోడు నేలమట్టం అయిపోయాడు ఈ చిన్న తప్పు చేయడం వల్ల. ఇప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆ ఆలోచన మరో బాధ. దాంతోపాటు నీ భర్త ఇలా చేశాడు ఏంటి, ఇలా జరిగింది ఏంటి అని నలుగురు ఏమనుకుంటారో అదొక ఆత్మక్షోభ. ఇన్ని బాధల మధ్యలో ఉంటున్న ఒక సాధారణ ఆడపిల్లని టీవీ నైన్ లాంటి ఒక వేల కోట్ల రూపాయల సంస్థ పబ్లిక్గా ఇలా టీవీ మీదకి ఎక్కించి అమ్మాయి మాన ప్రాణాలని ఇంత ఘోరంగా మార్కెట్లో పెడుతుందంటే ఏమంటే అంతకన్నా దారుణమైన హీనమైన పని మరొకటి ఉంటుందంటారా? ఆ బాధలో ఉన్న మహిళకి ఒకవేళ ఓకే అతను ఏదో తప్పు చేశాడు అనుకున్నాం, అది ఎఫ్ఐఆర్ లేకపోతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ రేపా వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎవరు తప్పు చేస్తే అది శిక్ష పడుతుంది. వాళ్ళ భార్య ఏం తప్పు చేసిందండి? వాళ్ళ భార్యను కూడా మీడియాలో పబ్లిక్గా చూపించేసి ఇందులో అత్యంత దరిద్రమైనది ఏంటంటే అని మొదలుపెట్టింది ఆవిడ ఒక ఆడపిల్లే టీవీ నైన్లో. ఇందులో అత్యంత దరిద్రకరమైన విషయం ఏంటంటే వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేస్తుందంట. సేమ్ నా జీవితంలో జరిగిందండి. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఎవరో ఒక అతనితో తీసుకొచ్చి నా భార్యని వాడుకుని వదిలేసాడు, నా పిల్లల్ని అది చేశారని ఒక ఫేక్ వీడియో మాట్లాడించి ఆ తప్పు చేయడానికి ఆ మహిళకి నాకు మధ్యలో నా భార్య మీడియా యాక్టింగ్ చేసింది అన్నారండి. ఏ భర్తనైనా సరే ఇంకో మహిళతో నువ్వు వెళ్ళి వ్యభిచారం చేయి, ఇంకో మహిళతో వెళ్ళి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని భార్య ఏ భార్య అని అంటదా ఈ చరిత్రలో? సేమ్ నా మీద జరిగిందండి అది. అదే ఇప్పుడు పాప జానీ మాస్టర్ జరుగుతుంది. అందుకే ఎంత బాధపడుతున్నాను నేను. ఆయన భార్య కూడా హింసించేదట. అంతలా భర్తకు చేదోడు వాదోడుగా ఉంది ఇల్లాలు. ఏదో సందర్భంలో తన భార్య గురించి జానీ చెప్పిన మాటలు వినండి. మానసికంగా బాధపడుతున్నా ఏం చేసినా నన్ను ఒకే ఒక మాట చెప్తుంది, నువ్వు సూర్యుడివి 10 మందికి వెలుగునిచ్చేవాడివి, నువ్వు ఒకడిగా అని చెప్పి. మానసికంగా బాధ పెట్టినా ఏం చేసినా సరే నువ్వు సూర్యుడివి 10 మందికి వెలుగునిచ్చేవాడివి అన్నదట. మానసికంగా బాధ అంటే ఏదే ఉంటుంది? అతను ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, అంతకు మించిన మానసిక క్షోభ ఏముంటుంది? చాలా జాగ్రత్తగా చాలా సున్నితమైన విషయం అండి ఇది. దాన్ని మొత్తానికి బజార్కి ఇచ్చేసారు టీవీ నైన్ వాళ్ళు. నన్ను మొగతను నిలిపడానికి తన కడుపుని చీల్చుకొని చెప్పుగా తన మీద ప్రాణాలకి తెగించి కడుపుని చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నేను మొగోడు అని చెప్పి నాకు చాలా చెప్పించిన నా భార్య. జానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు జైలు నుంచి వచ్చిన తర్వాత నా వీడియో చూస్తావు. నువ్వు నీ జీవితంలో నువ్వు చేసిన దిద్దుకోలేని తప్పు ఏంటంటే అంత మంచి మహిళని దేవుడు నీకు భార్యకి ఇస్తే ఆవిడని చీట్ చేసావు నువ్వు ఈరోజు ఈ అవమానం, నువ్వు పడ్డ అవమానానికి కానీ నువ్వు పడుతున్న ఈ సూటిపోటు మాటలకు కానీ దీని అంతటికే కారణం నీ భార్యను మోసం చేయటమే. మొన్న ఆదిమూలం గారు కూడా, ఎవరైతే ఆదిమూలం గారు కోనేటి ఆదిమూలం, ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడూ ఒక మచ్చలేదు. వాళ్ళ భార్య గారు ఆవిడ బయటకు వచ్చి నా భర్త అలాంటి కాదండి, నన్ను నా పిల్లల్ని ఎంతో బాగా చూసుకున్నాడండి, ఆయన చాలా మంచివాడండి అని చెప్తుంది. అంటే తన భర్త మీద అంత నమ్మకం వాళ్ళ భార్యకి. అలాంటి భార్యను చీట్ చేశాడు కోనేటి ఆదిమూలం. అందుకే సంకనాకి పెట్టు. మన మీద నమ్మకం పెట్టుకుని మన మీద ప్రాణాలు పెట్టుకుని అంత చూస్తున్నప్పుడు ఆ భార్యను చీట్ చేయటం ఖచ్చితంగా మనకి ఎక్కడో చోట ఎఫెక్ట్ అవుతుంది. మరి
ఒక ఎదవ పని చేస్తున్నప్పుడు మరి కాలు ఏదో రాయి తగిలిందని ఇంకో తగిలిందని బాధపడకూడదు. జానీ నువ్వు చేసిన పాపం ఏదైనా ఉందంటే ఇదే. నీ భార్య గురించి అంత గొప్పగా చెప్పావు కదా, ఆవిడ నీకు అంత సపోర్ట్ చేసింది కదా, నువ్వు చేసే ఏదో చిన్న చిన్న పొరపాట్లు కూడా ఆవిడ తన మనసులోనే దాచుకుంది కదా. లేదా ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి ఇగో నా భర్త పలానా జానీ మాస్టర్ పలానా అమ్మాయితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఆడితో నేను ఉండేదటి అని మొన్న శ్రీవాణి గారు చేశారు, దుబాటి శ్రీవాణి గారు. అలా ఎప్పుడైనా చేసింది నీ భార్య? నీకు గౌరవం నిలబెట్టింది కదా. నువ్వు అలా చేసినా అంత మానసిక క్షోభ కూడా అనుభవించి మనసులో పెట్టుకుంది కదా. అలాంటప్పుడు అలా చేయకూడదు. అలా చేస్తే దాని ఫలితం ఇలాగే ఉంటుంది. తాను తప్పులు చేసినా క్షమించేదట, బిడ్డలా చూసుకునేదట, జానీ ఏం చేసినా యాక్సెప్ట్ చేసేదట. ఎంత గొప్ప ఇలాలో కాదు. భర్తను బాగా అర్థం చేసుకున్న జానీ సతి గారు పతి కోసం ఏమైనా చేసేదట. ప్రతి భార్య చేసే పని అది. భర్తని కంటికి రెప్పలా కాపాడుకోవడం కానీ, భర్తని గుండెల్లో దాచుకోవడం కానీ, ఇవన్నీ ప్రతి భార్య చేస్తాయి. వాళ్ళ భార్య చేసిన మాట అదే చెప్పాడు. ఆ మాటలు పట్టుకుని ఆ రేప్ చేసినా సరే యాక్సెప్ట్ చేసిందట, రేప్ చేయమని తనే ప్రోత్సహించిందంట అనేది మిగతా మాటలు కలుపుకొచ్చేస్తుంది టీవీ9. ఘోరం అండి ఇది. ఒక మనిషిని మానసికంగా చంపేయటం అంటారు దీన్ని. హత్యా ప్రయత్నం కూడా కాదు, ఇది హత్య. మానసికంగా జానీ మాస్టర్ అనేవాడిని ఎలాగ చంపేస్తున్నారు. ఆ భార్య కూడా ఏం చేసిందని తప్పు. అందుకే ఇంత గొప్ప మహిళ తనకు భార్యగా దొరికినందుకు సంతోషపడుతూ అప్పుడప్పుడు కాళ్ళ మీద పడి ఇలా రుణం తీర్చుకునేవాడు జానీ. ఎంత చెప్పినా ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు అని చెప్తున్నాడు. అతను మోకాళ్ళ మీద నిలబడి ఐలవే చెప్తున్నాడు. సినిమాలో అతను ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కాబట్టి, సినిమాలో అలాంటి ఎన్నో కంపోజ్ చేసి ఉంటాడు కాబట్టి, తను ఏదో పొయిటిక్గా చెప్పాలనుకున్నాడు భార్యకి, అందరి మధ్య రుణం తీర్చుకోవాలనుకున్నాడు. అలా తీర్చుకున్నాడు. ఆ పాయింట్ని పట్టుకుని తన భార్య ఇలాగ అన్నింటిలో సపోర్ట్ చేసిందని చెప్పాడు కదా, అది రేపు సపోర్ట్ చేసిందని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కూడా కరెక్టే అండ్ ఆ పలానా చోట డీ షోలో ఇలాగ అరిచాడు కదా, కాబట్టి అతను అగ్రెసివ్, కాబట్టి రేప్ చేసింది కరెక్టే అంటుంది టీవీ9. పలానాసారి ఇలాగ కంప్లైంట్ వచ్చింది కదా, ఆ కంప్లైంట్ వచ్చింది అంటే అప్పుడు అతను నేరం చేసినట్టే కదా, అయితే ఈ నేరం కూడా చేసినట్టే అని జనాలు నమ్మించేస్తుంది టీవీ9. చర్యలు తీసుకోవాలి, కోర్టులు తీసుకోరు, పోలీసులు చర్యలు తీసుకోవాలి. కేసు కోర్టులో ఉన్నప్పుడు, కేసు విచారణలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఒక నిందారోపణ మాత్రమే, నిందితుడు ఆరోపించబడ్డాడు, ఇంకా అతను నేరస్తుడు కాదు. నువ్వు నేరస్తుడు ఎలా చూపిస్తావు? ప్రజలందరినీ ఎలా నమ్మిస్తావు? అతని పరువు ప్రతిష్టలను ఎలా మొత్తం నాశనం చేసి అతను ఉన్న అవకాశాలని, అతని భవిష్యత్తుని ఎలా నేలమట్టం చేస్తావు? ఈ హక్కు ఎవరిచ్చాడు నీకు అన్న టీవీ9 అనేది ఆ దరిద్రాన్ని క్వశ్చన్ చేయాలండి. ఎవరికి నచ్చినట్టు చెప్పుకుంటూ పోవడం ఇంకెందుకు? కోర్టులు ఎందుకు? పోలీసు వాళ్ళు ఎందుకు? ఛార్జ్ షీట్లు ఎందుకు? సిడి ఫైళ్ళు ఎందుకు? ఈ ప్రతివాదాలు ఎందుకు? సాక్షులు ఎందుకు? జడ్జిమెంట్లు ఎందుకు? ఎందుకండి ఇవన్నీ? టీవీ9కి ఇస్తే టీవీ9 తేల్చేస్తుంది 10 నిమిషాల్లో కేసు, కావాల్సిన తప్పించేస్తుంది. లేదు ఇతను కావాల్సిన కాదంటే ఇరికించేసి పారేస్తుంది అంతే. మొత్తం టీఆర్పీ రేటింగ్ మొత్తం సంక్రాంతిపోయింది టీవీ9ది. అయినా ఇంకా బుద్ధి రాలేదు, ఆ కుక్కతో ఇంకా వంకర పోలేదు. ఆ రోజుకి ఐ లవ్ యూ. నీకు ఎంత చెప్పిన తప్పు ఆ రోజుకి ఐ లవ్ యూ. నీకు ఎంత చెప్పిన తప్పు ఆ రోజుకి ఐ లవ్ యూ. భార్య భర్తల మధ్య ఇంతటి అన్యోన్యత ఉండడం మంచిదే, కానీ తన భర్త కోసం ఏమైనా చేస్తా అన్న భ్రమలో ఎన్నో తప్పులు చేసుకుంటూ వస్తోంది. జానీ భార్య పేరు ఆయేషా. ఈమె కూడా ఇండస్ట్రీకి డాన్సర్ కావాలని వచ్చింది. ఆ సమయంలో జానీతో పరిచయం, తర్వాత పరిణయం చకచకా జరిగిపోయాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరి మతాలు ఒకటి కాదు. జానీ కోసం మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తనలాగే భారత యువతులు కూడా మతం మార్పించి తన భర్తకు అది ఇప్పుడు జానీ చేసింది లవ్ జిహాద్ అని నమ్మించాలంటే, ఇంతకుముందు వాళ్ళ భార్య కూడా ముస్లిం కాదు, వాళ్ళ భార్య కూడా అలాగే మారిపోయింది. సో ఈ అమ్మాయిని కూడా మార్చేస్తారంటానికి ఇదే సాక్ష్యం ప్రవేశపెట్టింది. అవునా? వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. అలాగే ఎంత ఇప్పుడు సమంత ఉందండి, సమంత రూత్ ప్రభు క్రిస్టియన్, తను నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత తను హిందూగా మారింది, హిందూ టెంపుల్స్ అన్ని తిరిగింది, ఇప్పుడు కూడా మొత్తం ఆల్మోస్ట్ కన్వర్ట్ అవుతుందని మనం న్యూస్ చూసాం. అలా ఎంతోమంది పెళ్లి చేసుకున్నప్పుడు మారతారు. మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారడం అనేది ఆ పెళ్లి చేసేటప్పుడు జరిగేదే తంతది. దాన్ని పట్టుకుని లవ్ జిహాద్ అని క్రియేట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలనే ఈ టీవీ9 ప్రయత్నాన్ని మాత్రం, అది ఒక సామాన్యుడండి, చాలా చిన్న స్థాయి నుంచి, మనలాంటి వాళ్ళ స్థాయి నుంచి నేషనల్ అవార్డు గ్రహీతగా ఎదిగిన ఒక వ్యక్తిని ఎంత దారుణంగా బదనాం చేస్తున్నారండి. అనుకుని పుట్టి ఉన్నాడు కదా, నేను ముస్లింలోనే పుడతాను దేవుడిని అడిగి రాడు ఎవడో, నేను హిందూగానే పుడతాను దేవుడిని అడిగి ఎవడో రాడు, నేను క్రిస్టియన్గానే పుడతాను దేవుడిని అడిగి ఎవడో రాడు. అది జరుగుతుంది. అది మనకు తెలియకుండా జరిగిన దాన్ని కూడా మనల్ని శిక్షించడానికి ఉపయోగిస్తున్నారంటే మరి ఆలోచించండి ఒకసారి.